వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పటి వరకు చేసిందా లేదా అనే అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు ఉన్నారు మనతో పాటు. అన్న చెప్పండి, ఈ కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ ఎట్లా ఉంది ఈ పరిపాలన ఈ రాష్ట్రంలో? ఊళ్ళలో పోతే తెలుస్తుంది. ఎమ్మెల్యేల గ్రాఫ్స్ తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి చెప్పింది కదా 35 మంది ఎమ్మెల్యేల సక్కదనం బాగాలేదని, ప్రజల దగ్గర పోతే పడేసి కొడతారని చెప్పేసి పడేసి తంతరంటున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే ఇలా ప్రజలలో గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్ పార్టీది. ఎమ్మెల్యేలు పల్సన్ అయిపోయినారు. ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోయే పరిస్థితి. ఎమ్మెల్యేలు తప్పేం లేదు పాపం వల్ల, రేవంత్ రెడ్డి తప్పే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో అడగులు హామీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు. 420 హామీస్ ఇచ్చి ప్రజలను 420 లెక్క మారిపోయాడు. ఇలా ఒక్క పథకాన్ని అంటే ఒక పథకాన్ని అమలు చేయని పరిస్థితి. ఒక ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక 60-70% తప్ప మిగతా ఏ పథకాన్ని అమలు చేయని అసమర్థ ప్రభుత్వంగా మారింది. ఇలా నిత్యం లేవంగానే ఏం లేదు అబ్బాయి చేసింది, పేర్లు మార్చడం, ప్రగతి భవన్ని రంగేయడం, అదేవిధంగా స్తూపాల పేరు మార్చడం, చిహ్నాల పేరు మార్చడం, బొమ్మలు తీసి బొమ్మలు పెట్టడం, తెలంగాణ తల్లి బొమ్మను తీసేసి రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టడం. ఈయన పని ఇదే పనిగా పెయింటర్ పని చేసిండు గతంలో. పెయింటర్ పని చేయలే, గతం గుర్తొస్తున్నాను ఈయన అపరిచితుడు బయటకు వస్తున్నామట. ఇక్కడ పెయింటర్ పని చేసింది. ఎందుకంటే అన్ని చిత్రాలు మార్చడే పని. ఈయన చిత్రాల పని చేసేదే ఉంది ఈయనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆ భాష అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నా భాష. ఎందుకంటే పెయింటింగ్ పనిలేనా చేసేది? ఏ పని చేయాలి? ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంది? రైతులకు హామీ ఇచ్చినావు. రైతు భరోసా వచ్చిందా బ్రదర్? రైతు రుణమాఫీ అయిందా బ్రదర్? రైతులకు ఇప్పుడు బోనస్ వచ్చిందా బ్రదర్? ముసలి వాళ్ళకి 2500 వచ్చిందా? 4,000 పింఛన్ వచ్చిందా బ్రదర్? మహిళలకు 2500 వచ్చిందా బ్రదర్? తులం బంగారం వచ్చినా బ్రదర్? స్కూటీలు ఎక్కడ పోయినాయి బ్రదర్? నిరుద్యోగ భృతి ఎడిపోయింది బ్రదర్? నిరుద్యోగ క్యాన్ ఎడిపోయింది బ్రదర్? ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్ ఎడిపోయింది బ్రదర్? అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ తీసుకొస్తేవి, ఛాయ తాగుతీవి, చిలక పలుకులు భక్తివి. ఏమైంది బ్రదర్? చిలక పలుకులు అయినాయి కదా ఇలా వచ్చినాయా బ్రదర్ ఏమన్నా? అదే అశోక్ నగర్ చౌరస్తా నిరుద్యోగులు గ్రూప్ 1 అన్యాయం జరుగుతుందంటే వాళ్ళని ఏమో కొడుతీవి. ఉస్మాన్ షీట్ల పోరగాలు మెగా డిఎస్ ఏమంటే వాళ్ళని కొడుతీవి. కొండారెడ్డిపల్లి రుణమాఫీ కానీ జర్నలిస్ట్ పోయి అడిగితే వాళ్ళని కొడుతీవి. ఏం లేదు అబ్బా, కొట్టుడు, గిల్లుడు, గిచ్చుడు, కూడా ధర్నా చేస్తే జైలు తీసుకుపోయి చేసుడే. ఈయన పని ఇదే పని. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమన్నా కంపెనీలు తీసుకొస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలే అడుగడుగును అడ్డుపడుతున్నారు, వాళ్ళని అక్కడ ఉన్న ప్రజలను పోగు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారుల మీద పంపిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే ఇప్పుడు గురుకుల విషయంలో కావచ్చు, లగచర్ల విషయంలో కావచ్చు, రమణపేట విషయంలో కావచ్చు, అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఈ పని చేస్తాము అని చెప్తే బీఆర్ఎస్ చెవులో పడితే, నాయకుల చెవులో పడితే దాన్ని 10 మందిని పోగు చేసి అక్కడ పనిని కాకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి క్లారిటీగా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత ఆయనకు ఎవరో తెలియదు, గూగుల్ అధినేత ఎవరో తెలియదు, ఎలాన్ మస్క్ ఏం చేస్తాడో తెలియదు. ఎలాన్ మస్క్ తీసుకొచ్చి గూగుల్ పెడతాడు, గూగుల్ తీసుకొచ్చేమో మైక్రోసాఫ్ట్ పెడతాడు, ఎవరెవరో తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన అర్థమే కావట్లే ఆయనకి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిది 100% తెలంగాణ ప్రాంతంలో డిజాస్టర్ గవర్నమెంట్గా మారింది. ఎక్కడ కూడా ఇలా తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డిని తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. 13 నెలలు అయింది, ఒక్క హామీ చేయాలని చెప్పి చాలామంది ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఊళ్ళలో పోతే తెలుస్తుంది. ఇవాళ నేను ఒక టీవీ ఛానల్లో కూర్చున్నా, 4 మాట్లాడారు. జైరాబాద్ నుంచి ఓ రైతు మాట్లాడిండు, నాగర్కల్ నుంచి ఒక రైతు మాట్లాడిండు, యాదగిరిగుట్ట నుంచి ఒక రైతు మాట్లాడిండు, కడపడితేనే విలేజ్ నుంచి రైతు మాట్లాడిండు. ఒక పిల్లవాడైతే జైరాబాద్ పిల్లవాడైతే నీ కాంగ్రెస్ కార్యకర్తని అన్నాడు. ఆయన అంటుండు, ఏం సార్ రైతు రుణమాఫీ అని చెప్పేసి మీరు చేస్తారో చేయలేరు, ఇవాళ రైతు భరోసా ఏమని చెప్పి ఇస్తారు 12,000 అంటున్నారు. ఏంది ఇది? ఎక్కడ కథ? మళ్ళీ డిక్లరేషన్ పత్రాలు ఏంది అంటున్నాడు, డిక్లరేషన్ అడుగుతుంది అంటున్నాడు. అంటే వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే నువ్వు చేసే పనుల మీద నమ్మకం లేకుండా పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి మీద మంత్రులకు నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి మీద అలా ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం లేదు. ఇవాళ అంటే నమ్మకం లేని పాలన కొనసాగిస్తున్న అపనమ్మక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలిసిపోయింది. ఇవాళ అంటే మీరేమో ఇప్పుడు రైతు రుణమాఫీ ఫుల్ ఫిజర్గా చేసినాము, రైతులందరూ పండుగ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు త్వరలో రైతు భరోసా పైసలు కూడా వేస్తున్నాము అని చెప్పేసి ఈ సంక్రాంతి పండుగ తర్వాత 26 తారీఖు నుంచి రైతు ఖాతాలకు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మీరేమో కాలేదంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి రైతులందరూ ఏమనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో 60% అయిందని చెప్పేసి పెద్దపల్లి ఎమ్మెల్యే చెప్పిండు, శాసనసభలో నిండు అసెంబ్లీ చెప్పిండు. 80% అయిందని చెప్పి తుమ్మల నాగేశ్వరం అంటున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 70% అయిందని ఆయన అంటున్నాడు. మరి ఈ ముఖ్యమంత్రి ఏమో మొత్తం అయిందని ఆయన అంటున్నాడు. మరి ఎవరి మాట నమ్మాలి? ఇలా ముఖ్యమంత్రి మాట నమ్మాలనా, మంత్రి మాట నమ్మాలనా, వ్యవసాయ మంత్రి మాట నమ్మాలనా,
బొంగుల మన ఏంది ఆయన పేరు ఏం పేరు బాంబుల శ్రీనివాసరెడ్డి మాటలు నమ్మాలనా లేకపోతే ఇంకెవరు మా ఎమ్మెల్యే పెద్దపల్లి ఎమ్మెల్యే మాటలు నమ్మాలనా? ఇలా మీరు చెప్పిన మాటలనే 4 రకాల మాటలు ఉన్నాయి. ప్రజలు ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నమ్మాలి అంటున్నాను. ఇలా రైతు రుణమాఫీ అయిందని అంటున్నావు కదా, కొండారెడ్డిపల్లికే పోదాం, కొడంగల్కైనా పోదాం, చూస్తావా ఎంతమంది చేసినా చూస్తావా? 60% అయిందని నువ్వే అన్నావు కదా. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు, ఆడలేక మధ్యలో ఓడింది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఇచ్చిన హామీని అమలు చేయలేని పరిస్థితి ఉన్నది, ఇలా ప్రజలకు పోలేని పరిస్థితి ఉన్నది. ఇలా ఏమైనా రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్, కొన్ని రోజులేమో హైడ్రా ముందు తీసుకొస్తాడు, ఇళ్ళన్నీ ఊలగొడతాడు, ప్రజల బతుకులను రోడ్డు మీద తీసుకొస్తాడు, ప్రజల బతుకులను ఆగం చేస్తాడు, ఆనందపడతాడు. ప్రజల బతుకుల్ని ఆగం చేసి రోడ్డు మీద తీసుకొచ్చి బతుకమ్మ పండుగ లేకపోయా, దీపావళి పండుగ లేకపోయా, దసరా పండుగ లేకపోయా హైదరాబాద్లో నిద్రపోయిరా వాళ్ళన్నా హైదరాబాద్ పెడుతూ జనాలందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి ఆగమాగం చేస్తేవి. నువ్వు ఒక్కడు మాత్రం ఆనందపడితే ప్రజలందరినీ ఆనంద బాష్పాలుగా అర్పిస్తవి. ఏడ్చిరు కదా పాపం జనాలు. ఇలా హైడ్రా అయిపోగానే మూసి పునర్జీవం వంటివి ఏమంటారు కదా, ఏటి రాయిది కూటి రాయిది ఏటి రాయి తీస్తానంటూ. తెలంగాణ సామెత ఉంది బ్రదర్, కూట్లో రాయిది అని ఏటి రాయి తీసిన అన్నట్టు. అరే ఇస్తే 2500 మహిళలకి ఏమో నేనంటే 1,50,000 కోట్లు పెట్టి మూసి పునర్జీవం చేస్తామని మాట్లాడతాడు. ఏడంగా చేస్తావు నువ్వు, ఏడంగా చేస్తావు, ఆయన చేస్తావు. నీకు రైతు బోనస్ ఇస్తానికే పైసలు లేకపోయా, రైతు బోనస్ ఇస్తానికే పైసలు లేవా, 1,50,000 కోట్లు తీసుకొచ్చి ఎడమూసిని బాగా చేస్తావా, ఎడమూసిని బాగా చేస్తావు. ఒకవైపు రాడార్ కేంద్రాన్ని తీసుకొచ్చి అడవి నాశనం చేస్తున్నావు, ఈ 1,50,000 తీసుకొచ్చే మూసిని బాగా చేస్తాను మాట్లాడుతున్నావు. పైనేమో చెరబడుతున్నావు, కిందనేమో బాగా చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అడగోలి మాటలు మాట్లాడుతూ, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఇలా ప్రజల ముందు పల్సనైన ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి కాదు, రివెంజ్ రెడ్డి అంటున్నాడు. రివెంజ్ రెడ్డి అంటే ఎవడు మాట్లాడితే మన జైలు వేయాలి, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టాలి. ఇలా గిరిజన రైతుల మీద ఏందండి, నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో లగ్గుచెర్లలో ఆ చుట్టూ ఉన్నటువంటి మండలాలలో పులిచెర్ల తండాలో గిరిజన రైతులు వాళ్ళ భూముల మీద ఆధారం చేసుకుని బతుర్రు, అనేక సంవత్సరాలు వాళ్ళు జీవిస్తున్నారు ఆ భూముల మీద. మా భూములు లాక్కోద్దని చెప్పేసి అంటే వాళ్ళని తీసుకుపోయి 40 రోజులు జైల్లో పెట్టినావు కదా, 38 మంది రైతుల్ని 40 రోజులు జైల్లో పెట్టినావు కదా. నీ పాపం అయినది కదా, హైకోర్టు బెయిల్ ఇచ్చింది కదా వాళ్ళకు. ఇదే పని అట, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాని మీద కేసులు పెట్టడం, జైలు పంపడం. బాగానే ఇలా కేటీఆర్ మీద కేసు అని మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ మీద కేసు ఎందుకు పెడతావా, ఏమిటి పెడతావు? హైదరాబాద్ ఇమేజ్ని గ్లోబల్ స్థాయికి తీసుకుపోయినందుక. ఫార్ములా రేస్ ఉందో పెద్ద పెద్ద నగరాలు పోటీ పడతాయి. భారతదేశంలో కూడా చాలామంది నిర్వహించలేకపోయారు. నీ గురువు చంద్రబాబు నాయుడు చెప్తారు ఫార్ములా రేస్ గురించి. ఇవ్వాలి ఆయన కూడా గోపనపల్లిలో నిర్వహిద్దాం కూడా అప్పుడు నిర్వహించలేకపోయిండు. కానీ ఇలా కేటీఆర్ గారు హైదరాబాద్ ఇమేజ్ని గ్లోబల్ ఇమేజ్గా మార్చే క్రమంలో ఫార్ములా రేస్ నిర్వహిస్తే ఆ ఫార్ములా రేస్ మీద కూడా ఆరోపణలు చేస్తారు. ఆ ఫార్ములా రేస్లో ఏం తెలిసిరో అర్థం కాలే. ఇవాళ నేను అంటా ఉన్నాను, 13 నెలలుగా ఒకరోజు జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటాడు. మా కేటీఆర్ చెప్పిండు, అవి అక్రమం అంటే కూలగొట్టను ఆయన అన్నాడు. కూలగొచ్చిండా? దాంట్లో కేసు అరెస్ట్ చేసిండు అన్నాడు. అరెస్ట్ చేసిండా? కేసు పోయిందా? పోకపోయా. తర్వాత ఏమంటే డ్రగ్స్లో దందా చేస్తుండు కేటీఆర్ అన్నాడు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ సరఫరా చేసేది కేటీఆర్ అన్నాడు. తేలింది ఏమన్నా? అరెస్ట్ చేసినావు ఏమన్నా? ఒక కేసు అయినా పెట్టినావా? పెట్టలేవు కదా. తర్వాత లఘుచర్ల అంశం మొత్తం కేటీఆర్ చేసింది అన్నాడు. పట్నం నరేంద్రతో రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించిండు. ఏమని? కేటీఆర్ చెప్తూనే నేను చేసినా, ఆ కలెక్టర్ని కొట్టింది నేనే, ఆ కలెక్టర్ కొట్టమని చెప్పింది కేటీఆర్ అని చెప్పినాడు. మరి లఘుచర్లలో ఏమైనా తేలిందా? లఘుచర్లలో ఏమైనా కేసు అయిందా బ్రదర్? ఆ తర్వాత పాప వాళ్ళ బామ్మారిది రాజుపాకాల కేటీఆర్ బామ్మారిది అయినందుకు ఆయన ఏదో ఇల్లు దావత్ చేసుకుంటామంటే, ఇళ్ళలోకి పోతామంటే పోలీసు వాళ్ళు పాపం దౌర్భాగ్యం మఫ్టీలలో పోయి ఈ ప్యాకెట్లలో తీసుకుపోయి డ్రగ్స్ పెట్టి ఆయనకి ఇది రేవు పార్టీ అని, దాంట్లో డ్రగ్స్ అని చెప్పేసి, దాంట్లో కేటీఆర్ పారిపోయిందని చెప్పేసి, రేపే అరెస్ట్ అని చెప్పేసి దాని మీద మాట్లాడారు. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఫార్ములా రేస్ మీద ఉంది. ఇక అవుటర్ ఓఆర్ఆర్లో కుంభకోణం జరిగింది అన్నాడు. ఇట్లా 6 రకాల కేసులు కేటీఆర్ మీద తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చినారు. తెచ్చిరా బ్రదర్ ఒకటన్నా? నేను అనుకుంటున్నాను ఇవాళ కొండను దోవిర్రు, కనీసం ఎలకనైనా బట్టిరా, ఎలకని కాదు ఎలక తోకనైనా బట్టిరా అని అంటా ఉన్నాను. కాబట్టి ఎలక తోకను బట్టిన లాంటి కేసు ఇది ఫార్ములా రేస్ కేసు. ఇవాళ కేటీఆర్ కంటే 55 కోట్లలోనే కుంభకోణం చేయబోయినాడు. ఇలా 55 కోట్లే మారే. ఆ 55 కోట్లు కూడా వాళ్ళు నిర్వాహకులు చెప్తున్నారు, నాకు వచ్చినారా భయ్, మిగతా 50 ఎప్పుడుతో చెప్పు నిర్వహిస్తాను వాళ్ళు అంటా ఉన్నారు. నీకు నిర్వహణ చేతగాక డిసెంబర్ 13వ తారీఖు రోజు 2023 నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి 7 రోజులకే ఫార్ములా రేస్ సంబంధించిన నిర్వాహకులు నేను కలిసిపోయారు కదా. వాళ్ళు అడిగిరు కదా నిన్ను, సగం పైసలు వచ్చినాయి, ఇంకా సగం ఇస్తే నిర్వహిస్తాం అన్నారు. నీకు సగం ఏమో చేతగాక, నిర్వహణ చేతగాక, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గిస్తూ, ఇవాళ సునకానందాన్ని పొందుతూ కేటీఆర్ని అరెస్ట్ చేయాలి,
ఏమంటారు కదా ఒక బర్రె మడుగుల ముడి అన్ని బర్రెలకు పూసినట్టు నేను అరెస్ట్ అయినా కాబట్టి కేటీఆర్ అరెస్ట్ కావాలి, నేను జైలు పోయినా కాబట్టి కేటీఆర్ జైలు పోవాలి. ఈ సునకానందం తప్ప ఇంకేమైనా ఉందా బ్రదర్? నేను అంటాను, నేను ఇలా ఏమైనా కనపడుతుంది దీంట్లో? కేటీఆర్కు అదే పోయి 55 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడు. 55 కోట్లు నాకు వచ్చి నేను నిర్వాహకులు అంటా ఉంటాను, ఇలానే అవినీతి జరిగింది ఈయన అంటాడు. దీంట్లో ఏసీపీ ఆన్ చేస్తుందో అర్థం కావట్లే, ఈడీ ఆన్ చేస్తుందో అర్థం కావట్లే. ఈడీ వచ్చి ఏం చేస్తుందో అర్థం కావట్లే, ఏసీపీ వచ్చి ఏం చేస్తుందో అర్థం కావట్లే. ఈ ఈడీ ఏసీపీ అనేవి ఈ రేవంత్ రెడ్డి 2 జేబులు లెక్క ఉన్నాయా? ఒక జేబులు ఏసీ పెట్టుకొని తిరుగుతుండే, ఒక జేబులో ఈడీ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. బ్యాక్ ప్యాకెట్లో మోడీని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏం లేదు, బ్యాక్ ప్యాకెట్లో మోడీ, ముందర 2 జేబులలో ఒక ఆయన ఏసీపీ, ఒక ఆయన ఈడీ ఉన్నాడు. ఈ 3 పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ మీ అంటా ఉన్నాను, ఇవాళ 100% ఫేక్ కేసులు, ఫేక్ ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేసేటువంటి రివెంజ్ రెడ్డి ఏదైతే ఉన్నాడో, ఈ రివెంజ్ రెడ్డి కేటీఆర్ కాదు, కేటీఆర్ ఎంట్రికను కూడా బీకలేడు. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కార్యకర్తల ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గిరిజన రైతులు అరెస్ట్ అయ్యారు లగిచర్ల, ఏమైంది? ఆందోళన ఉధృతమైంది కదా, ఫార్మాసిటీ రద్దయింది కదా, ఫార్ములా కష్టాలు రద్దయినాయి కదా బ్రదర్. కేటీఆర్ని అరెస్ట్ అయినావు, కేటీఆర్ని ఒకవేళ సునకానందం కోసం అరెస్ట్ చేయాలని అనుకున్నావు అనుకో, ఏమైతే నీ ముఖ్యమంత్రి పీఠం మారుతుంది. ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కేటీఆర్ కూర్చుంటాడు, అంతే ఏం లేదు. అంతే ఏం లేదు, అలా కేటీఆర్ని అరెస్ట్ చేసి ఏమవుతుందా? ఏమవుతుంది? నీ ముఖ్యమంత్రి పీఠం పోద్ది, అదే ముఖ్యమంత్రి మీద పీఠం మీద 2028లో కేటీఆర్ కూర్చుంటాడు, అంతే. ఇదే మార్పు జరిగేది, రాష్ట్రంలో ఏం జరగదు. ఇది పరిస్థితి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రము రాష్ట్రంలో పరిణామాలు వేరేగా మారిపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేకుండానే ఇవన్నీ ఏదో ఒకటి అంటే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఏదో కేటీఆర్ పేరైనా పుకారు చేసి ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు, కానీ చేసింది ఏం లేదు. ఆ కేటీఆర్ కానీ అరెస్ట్ అయితే ఈ రాష్ట్రంలో కాబోయేది సీఎం కేటీఆర్ అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, హైదరాబాద్ ఆద్య టీవీ.